హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఇవాళ నేను మీకు మంచి రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండి. అదేంటంటే రాడిష్ ఆకులతో పప్పు చేయబోతున్నాను. రాడిష్ అనేది మనం తినడానికి అస్సలు ఇష్టపడమండి. ఇంకా దానికి ఉన్న ఆకులను అయితే అసలు పట్టించుకోరు. ఏదైనా రాడిష్ని మాత్రమే తీసుకొని ఏదైనా రెసిపీ చేసుకుంటారు. కానీ ఆ ఆకులతోనూ కూడా మనకి ఆరోగ్యం చాలా మంచి ఉంటుంది. ఇవాళ నేను ఆ ఆకులతో పప్పు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. నేనైతే మా టెర్రస్ గార్డెన్లో మనకు వచ్చిన ఆకులతో నేను మా పప్పు చూపించబోతున్నాను. సో అందుకోసం నేను ఇప్పుడైతే ఆకులను కట్ చేస్తున్నా. 2 రాడిష్ పెట్టానండి, ఏదో ట్రయల్ కోసమని. ఆకులు అయితే వచ్చాయి కదా, మనం పప్పు చేసాము అని ఆకులు తీస్తున్నాను. చాలా ఫ్రెష్ ఆకులు కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇన్ని ఆకులకి నేను ఒక చిన్న కప్పు పప్పుని నానబెట్టి ఉడికించుకున్నాను. ఒక సైడ్ పప్పు ఉడుకుతుంది. ఈలోపు నేను ఈ ఆకులను కట్ చేసుకున్నాను. సో ఆకులను చెట్టు నుంచి తీసుకొచ్చి బాగా కట్ చేసి, చూస్తున్నారు కదా, కింద కొంచెం మట్టి లాంటిది ఉంటే ఆ మట్టి మొత్తం పోయేంత వరకు ఆకులను కట్ చేశాను. ఈలోపు మనకు పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అనేది బౌల్లోనే ఉడికించానండి, కుక్కర్లో ఉడికించలేదు. బౌల్లో ఉడికిస్తేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలాంటి పాలకూర పప్పు లాంటివి ఈ ఆకుకూరలతో ఏవి చేసినా సరే. సో పప్పు మొత్తం మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ టైంలో మనము ఈ ఆకులను కట్ చేసి కడిగి మనం పప్పులో వేసుకోవాలి. ఇదే టైంలో పప్పులో పసుపు కూడా వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కారం అనేది వాడట్లేదు, పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను. ఇవన్నీ వేసి మొత్తం ఆ వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడకనివ్వాలి. అది అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. పోపుకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఒక టమాటా, కరివేపాకు, ఇంకా మనం చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కొంచెంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటే దాంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. మనం పప్పులో ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇక్కడే మనం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ఫుల్గా వేసాను. ఇలా మనం ఉప్పు వేసుకొని టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం దీంట్లో వేసి ఉడికించుకోవాలండి. చింతపండు రసం వేసుకోవాలి. మనం పచ్చి పులుసుకి ఎట్లయితే వేసుకుంటామో అంత పులుసు వేసి మనం బాగా ఉడకనివ్వాలి. ఇలా పులుపు బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తం దీంట్లో వేసి మనం మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా మనం పప్పు అంతా వేసుకున్నాం కదా, మనకి ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు మనము దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకు పప్పు రెడీ అయినట్టే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.